సెక్రటరీ జనరల్ ఇంకా అంటే ఇప్పుడు బ్రతికున్న నాయకుల్లో ఇక హెజ్బుల్లాని ప్రస్తుతం నడిపించడానికి రెడీ అయినవాడు కాసిం. హెజ్బుల్లా వాళ్ళందరూ కలవరపడుతున్న నేపథ్యం, మరొక వైపున ఇజ్రాయెల్ సైన్యం ఆ దేశంలోకి అడుగు పెడితే లెబనాన్ సైన్యం కూడా పక్కకి తప్పుకుని దారులు ఇచ్చిన సందర్భం. దీంతో హెజ్బుల్లా మీద గ్రౌండ్ అటాక్ సిద్ధపడినటువంటి వేళ, ఆల్రెడీ యుద్ధం ప్రారంభమైనటువంటి వేళ కాసిం ఒక కీలక ప్రకటన చేసుకొచ్చారు. హెజ్బుల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఇజ్రాయెల్తో సుదీర్ఘ యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రత్యర్థి బోతల దాడులు చేసిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అధినేత హసన్ నస్రల్లా మరణానంతరం హెజ్బుల్లా తొలి స్పందన ఇదని చెప్పాలి. మృతి చెందిన సీనియర్ కమాండర్ల స్థానాలను కొత్త వాళ్ళతో భర్తీ చేసామని కూడా ప్రకటించేశారు. ఇజ్రాయెల్ బోతల దాడుల్ని ప్రారంభించాలనుకుంటే అందుకు మేము సిద్ధంగానే ఉన్నాం. హెజ్బుల్లాలోని కీలక సైనిక కమాండర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు, కానీ అవి మా సైనిక సామర్థ్యాలను ప్రభావితం చేయలేకపోయినాయి. చనిపోయిన కమాండర్ల స్థానంలో కొత్త వాళ్ళని భర్తీ చేశాం. మా ప్రాంతాలను రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ మీద పోరాటం కొనసాగిస్తాం. మా సంస్థ సుదీర్ఘ యుద్ధానికి సిద్ధమైంది అంటూ కాసిం ప్రకటించుకొచ్చారు. అదే సందర్భంలో ఇజ్రాయెల్ సైన్యం సోమవారం లెబనాన్ మీద విరుచుకుపడింది. మళ్ళీ తెల్లవారుజామున రాజధాని బీరుట్లోని కోలా ప్రాంతంలోని అపార్ట్మెంట్ మీద భవనం మీద బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. కోలా ప్రాంతంలో జరిగిన దాడిలో తమ సంస్థకు చెందిన 3 నాయకులు మరణించినట్టు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా ప్రకటించింది. లెబనాన్లోని టైర్ నగరంలో తమ అగ్రశ్రేణి కమాండర్ ఫతా షరీఫ్ చనిపోయినట్టు హమాస్ ప్రకటించింది. లెబనాన్లోని హమాస్ కార్యకలాపాలను షరీఫే పర్యవేక్షిస్తున్నాడు. అయితే షరీఫ్ తమ ఉద్యోగాన్ని సెలవు మీద ఉన్నాడని ఐక్యరాజ్యసమితికి చెందిన పాలస్తీనా శరణార్థి విభాగం UNRWA ప్రకటించింది. ఇక్కడ అసలు చూడండి, అంటే మొట్టమొదటి నుంచి ఇజ్రాయెల్ చెప్తున్నది అదే. ఐక్యరాజ్య సమితి శరణార్థుల శిబిరం నడుపుతున్నట్టు చెప్తూ తీవ్రవాదులు, పాలస్తీనా హమాస్ తీవ్రవాదులు, లేకపోతే కనుక హెజ్బుల్లా తీవ్రవాదులు, లేకపోతే హౌతీ తీవ్రవాదులు ఆ ముసుగులో అక్కడ పెంచి పోషిస్తున్నారు. ప్రపంచ దేశాలు ఇచ్చినటువంటి సాయాన్ని కూడా వీళ్ళే నొక్కేసేస్తున్నారు అన్నటువంటి మొదటి నుంచి చెప్తోంది. దానికి సజీవ సాక్ష్యం ఇది. హమాస్ తమ చీఫ్ అని చెప్పిన వాడు ఐక్యరాజ్య సమితి ఉద్యోగిగా ఇంతకాలం నుంచి జీతం తీసుకున్నాడు. దీన్ని బట్టి అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఐక్యరాజ్య సమితి ఎంతటి విఫలమైన సంస్థ, అదే సమయంలో ప్రపంచానికి ఎంతటి ప్రమాదం ఉందన్నది అర్థమవుతుంది.